ఈ సమయంలో నేను మీ ముందుకు దేవుని మాటను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీ యొక్క బైబిల్ను ప్రవక్తినుల వైపు తిప్పుదాం. అంటే ప్రవక్తలు మనకి బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు అందరూ తెలుసు కదండి. అలాగే స్త్రీలు ప్రవక్తలుగా ఉన్నటువంటి స్త్రీలను మనము ప్రవక్తినులు అని అంటాము. అయితే బైబిల్లో మనకి ప్రవక్తినులు ఉన్నట్లుగా మనము గ్రహించాం. ఉన్నారు కదా. మిరియం ఒక ప్రవక్తిని, అందరికీ తెలిసిన విషయం కదండి. అలాగే ఈ ప్రవక్తినుల వైపు చూద్దాము. మనకి పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధనలో ఆల్మోస్ట్ మనకి ప్రవక్తినులు 9 మంది ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాము. ఈ 9 మంది ప్రవక్తల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరం మీ దగ్గర నోట్బుక్ ఉన్నట్లయితే మీరు నోట్ చేసుకోవచ్చు, లేదంటే జ్ఞాపకం చేసుకోవచ్చు. పాత నిబంధన గ్రంథంలో మిరియం అనే ప్రవక్తిని చూస్తాం. ఈమె ఎవరు అంటే మోషే అహరోను యొక్క సహోదరిని. మనందరికీ తెలుసు కదండి. ఈ మోషే అహరోనుని మనము ఇజ్రాయెల్ను ఐగుప్తుల నుండి తీసుకువచ్చే సందర్భంలో మనం చాలా బాగా ఈ నిర్గమాకాండము మొత్తము పాత నిబంధన మొత్తంలోనూ మనము గమనిస్తూనే ఉంటాము. వీరి యొక్క సహోదరినిగా మనము మిరియంను చూస్తాము. అలాగే దెబోరా, ఆ తర్వాత హుల్దా, యెషయా భార్య, వీళ్ళ నలుగురిని మనము పాత నిబంధనలో చూస్తాము. మిరియం మోషే మరియు ఆరోనుల యొక్క సోదరి. దెబోరా ఒక న్యాయాధిపతి, మనందరికీ తెలుసు, ఒక న్యాయాధిపతి. అదేవిధంగా ఒక ప్రవక్తినిగా కూడా ఉన్నారు. అలాగే హుల్దా, ఈమె యోషియా రాజు కాలంలో ఉన్నటువంటి ప్రవక్తినిలాగా ఆనాడు ఉన్నటువంటి ట్రెడిషన్స్ అంటే సంప్రదాయాలు చెప్తా ఉన్నాయి అన్నమాట. పాత నిబంధనలో ఒక నలుగురు, వాళ్ళు మిరియం, దెబోరా, హుల్దా, అలాగే యెషయా భార్య, వీళ్ళ నలుగురు. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో అన్న అలాగే ఫిలిప్పు కుమార్తెలు నలుగురు. మనము ప్రతి విషయంలోనూ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. ఫిలిప్పు కుమార్తెల వలె మమ్మను చే ప్రభువా అని మనము ప్రార్థన చేస్తూ ఉంటాము స్త్రీలముగా. అలాగే తల్లిదండ్రులుగా ఉన్నట్లయితే వారి యొక్క బిడ్డలను ప్రవక్తనులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ బైబిల్ గ్రంథంలో అబద్ధ ప్రవక్తినులు కూడా ఉన్నారు. అంటే మేము ప్రవక్తినులము అని చెప్పుకునేవారు కూడా ఉన్నారు. వారు ఎవరు అంటే నోడియా అలాగే ఎజబెలు వీళ్ళిద్దరు ఉన్నారు. అలాగే యూదా సంప్రదాయాలలో మరొకిద్దరిని వీరు కూడా ప్రవక్తినులే అయి ఉండొచ్చు అని పెద్దవారు అంటే హిస్టారియన్స్ చెప్తూ ఉంటారన్నమాట. వీళ్ళెవరు అంటే హన్నా ప్రతి ఒక్కరికి తెలుసు, సమూయేలు యొక్క తల్లి. అలాగే ఎస్తేరు. వీళ్ళు మన యొక్క చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి లిఖించబడని అటువంటి ప్రవక్తినులు. వీరిలో నుండి మనము మిరియం యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలని మనం నేర్చుకుందాం. ప్రవక్తినిగా కనిపిస్తున్నటువంటి మిరియంని మనము ధ్యానించి ఆమె యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలని నేర్చుకోవడానికి సిద్ధపడదాం. మిరియం ఎవరని చెప్పామండి? మోషే అలాగే అహరోను యొక్క సహోదరి. సో ఈమెని మనము చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ నిర్గమాకాండం అంతటిలోనూ హీరోగా కనిపిస్తున్న మోషే ఎంత బాగా కనిపిస్తూ ఉన్నాడో అదే విధంగా మనకి మిరియం కూడా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో బలము బలహీనతలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలోనూ మైనస్ ప్లస్ ఉంటుంది, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. సో మానవులుగా ఉన్న మనము అంటే ఇది దేవుడు పెట్టాడా పెట్టలేదా అనేది తర్వాత విషయము. మానవులుగా ఉన్న మనలో కొన్ని బలహీనతలు బలాలు ఉంటాయి. అలాగే ఈ మిరియం యొక్క జీవితంలో కూడా మనము కొన్ని బలహీనతలు అలాగే తన యొక్క బలం అలాగే స్ట్రెంగ్త్ వీక్నెస్ని మనము చూడబోతూ ఉన్నాము. ఈమె యొక్క లైఫ్ స్టోరీలో ఈమె వేసినటువంటి అడుగులు ఎంత బలంగా తనను ముందుకు తీసుకువెళ్ళాయో, అలాగే అవే అడుగులు తనని ఆ అడుగును ఎలా త్రొక్కివేశాయో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, సో ఈ సమయంలో మనము మిరియం యొక్క జీవితంలోని పాఠాలను తెలుసుకోబోతూ ఉన్నాము. మనము మిరియంని పాత నిబంధన సమయంలో కొన్ని పుస్తకాలలో మాత్రమే మిరియం గురించి తెలుసుకోబోతూ ఉంటాం అనమాట. అంటే మనం చదువుతూ ఉన్నప్పుడు మిరియం గురించి కొన్ని సందర్భాలలో మాత్రమే మనం చూస్తూ ఉంటాము. ఓకే, సో ఆ యొక్క పుస్తకాలు ఏంటివి అంటే మొదటిది నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనకి మిరియం కనిపిస్తూ ఉంటారు. 15వ వచనంలో నిర్గమాకాండము. ఫస్ట్ నేను ఆమె ఎక్కడెక్కడ కనపడతారో చెప్తాను, దాని తర్వాత ఆమె యొక్క లైఫ్ని మనము ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాం. అదేవిధంగా సంఖ్యాకాండము
12వ అధ్యాయము అలాగే 20వ అధ్యాయంలో కనిపిస్తారు. అదే రీతిగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తారు. అదేవిధంగా 1వ దినవృత్తాంతముల గ్రంథాలలో 6వ అధ్యాయము 3వ వచనంలో కనిపిస్తారు. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 9వ వచనంలో కనిపిస్తారు. ఈ 1వ దినవృత్తాంతములు అలాగే ద్వితీయోపదేశ కాండంలో జస్ట్ ఫర్ రిమైండింగ్, అంటే ఆమెను జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే, అప్పుడు అలా జరిగింది కదా, అప్పుడు మిరియాం ఉన్నారు కదా, అప్పుడు మోషే అహరోన్తో మిరియాం ఉన్నారు కదా అని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే అక్కడ అండర్లైన్ చేయబడి ఉంది అంతే. కానీ మనకి ప్రత్యేకముగా మిరియాం గురించి రాయబడినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయి అంటే, ఒకటి నిర్గమాకాండము, 2 సంఖ్యాకాండము. ఈ 2 గ్రంథాలలోనే మనము మిరియాం యొక్క జీవిత చరిత్రను మొత్తాన్ని చూద్దాం. ఆమెకు ఉన్నటువంటి కొన్ని క్యారెక్టరిస్టిక్స్, అంటే ఆమెని బలముగా ముందుకు తీసుకువెళ్ళినటువంటి కొన్ని విషయాల గురించి నేను మీతో ప్రస్తావించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఏంటివి ఆమెను బలంగా ముందుకు తీసుకువెళ్ళినటువంటి కొన్ని విషయాలు ఏంటివి అంటే, మొదటిది ఆమె ధైర్యం కలిగినటువంటి స్త్రీగా ఆమెను చూస్తాం. ఎటువంటి స్త్రీ అండి? ధైర్యం కలిగినటువంటి స్త్రీ. జనరల్గా అందరూ ఏం చెప్తూ ఉంటారంటే, స్త్రీలు బలహీనులు, స్త్రీలు అధైర్యవంతులు, స్త్రీలు ఎక్కువగా భయపడతారు, స్త్రీలు మొహమాటం ఎక్కువ, స్త్రీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ప్రతి విషయానికి బలహీనత అనే వర్డ్ వచ్చినప్పుడు 100% స్త్రీ కనిపిస్తుంది కదండి. ఓకే, అంటే నేను వాళ్ళని హైలైట్ చేయడానికి నేను మీ ముందుంచడం లేదు, కానీ దేవుడు స్త్రీలని ఏ విధంగా ఎన్నుకున్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సమాజంలో వెలివేయబడినటువంటి స్త్రీలను దేవుడు ఎలా ముందుకు తీసుకున్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. అలాగే ఇటువంటి విషయాలలో మిరియాం కలిగినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే, మిరియంలో ఉన్నటువంటి గొప్ప విషయం ధైర్యం కలిగినటువంటి స్త్రీ. ఈ విషయాన్ని మనం ఎలా చెప్పగలము? మీరు మీ యొక్క బైబిల్ని నిర్గమాకాండము వైపు తిప్పితే, నిర్గమాకాండము 2వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు ఒకసారి చూద్దామా? ఈ సందర్భాన్ని మొత్తాన్ని మనము గమనిస్తే, నిర్గమాకాండము 2వ అధ్యాయము మనము మొత్తాన్ని గనక గమనిస్తే 4వ వచనం నుండి 7వ వచనాలకు మనకి కనిపించే విషయం ఏంటి అంటే, ఆ సమయంలో హెబ్రీయుల పిల్లల్ని, ఆ టైంలో ఫరో ఏం చేస్తూ ఉన్నాడంటే మగ పిల్లల్ని అందరినీ చంపివేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. అప్పుడు ఆ టైంలో ఏమైంది అంటే, లేవి వంశస్థుడు ఒక లేవి కుమార్తెను వివాహం చేసుకుని ఆ స్త్రీ గర్భవతి అయిన తర్వాత ఆ పిల్లవాడు చక్కగా ఉండడాన్ని చూసి తనని పారవేయలేక చంపేయలేక ఏం చేస్తుందంటే, ఒక 3 నెలలు దాచిపెడుతుంది. దాచిపెట్టిన తర్వాత 3 నెలల తర్వాత ఎలా ఉంటారు పిల్లలు? ఆరవడం, ఆడుకుంటూ ఉంటారు కదా. సో తనని దాచిపెట్టలేక ఏం జరుగుతుంది అంటే, తనని ఒక పెట్టెలో పెట్టి, జొమ్మ పెట్టెలో పెట్టి ఉంచగా, ఆ టైంలో ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఈ సందర్భంలో ఆ పిల్లవాడు ఎవరు అంటే మోషే. ఆ పిల్లవాడు మోషే. వాని అక్క అని తెలియజేస్తున్నది ఎవరు అంటే మిరియాము. పేరు మనకి ఇక్కడ పెట్టలేదు, కానీ సందర్భం మాత్రం వాళ్ళిద్దరి గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరిగింది. ఇక్కడ ఏం జరిగిందండి? సందర్భం ఏంటి? ఆమెను వదిలేసినప్పుడు ఆ ఫరో కుమార్తె తనను తీసుకుని, అంటే ఆల్మోస్ట్ ఎవరి చేతులకు వెళ్ళిపోయాడు? మోషే శత్రువుల చేతులకు వెళ్ళిపోయాడు. కానీ ఏమాత్రము భయపడకుండా ఏం చేస్తుంది అంటే, నేను ఈ పిల్లవాడిని చూడడానికి, మీరు చూడలేరు కదా, పిల్లవాడిని చూడడానికి ఒక ఆయాన్ని తీసుకురానా అని అడిగింది. ఎంత ధైర్యం కలిగిన స్త్రీగా ఉంది, చిన్నతనంలోనే చురుకు కలిగినటువంటి స్త్రీగా ఉంది కదా. సో ఆమె ఎంత ధైర్యం కలిగిందో మనకి ఈ వచనాలు తెలియచేస్తున్నాయి అన్నమాట. ఫరో అంటే ఆ విషయం, వీడు హెబ్రీ కుమారుడు, హెబ్రీ పిల్లోడు అని తెలిసింది అంటే చక్కగా చంపి పక్కన పెడతారు అంతే. కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా, భయపడకుండా ఏం చేస్తుందంటే ఆమె ముందుకు వెళ్ళిపోయి చెప్తుంది. సో ఇక్కడ ఆమె యొక్క క్యారెక్టర్ మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ధైర్యము కలిగినటువంటి స్త్రీ. తన తల్లికి లేనటువంటి ధైర్యం, తన తండ్రికి లేనటువంటి ధైర్యం ఆమె కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మరొక క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే, తనలో ఉన్నది చురుకు కలిగినటువంటి స్త్రీ. చురుకు కలిగిన స్త్రీ అని ఎందుకు చెప్తున్నాము? ఈ 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు చదివితే, ఓకే తీసుకురా అని చెప్తుంది ఫరో కుమార్తె. ఇప్పటి వరకు మీరు చదివారు కదా 7వ వచనం వరకు. ఓకే తీసుకువస్తున్నా అని అంటే తీసుకురా అని చెప్పినప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీనే తీసుకొచ్చేస్తుంది, వాళ్ళ అమ్మనే తీసుకొస్తుంది.
ఆ పిల్లవాడి తల్లినే తీసుకొస్తుంది, వేరే వాళ్ళని తీసుకురాకుండా. అంటే చూడండి తన బ్రెయిన్ అనేది ఎంత షార్ప్గా పనిచేస్తుందో చూడండి. తన బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. చూడండి, మనకి ఏదన్నా కొంచెం భయం అనిపించినప్పుడు ఆ టైంలో మనం మాట్లాడాలి అనుకున్నవి కూడా మాట్లాడలేము, చెప్పాలి అనుకున్నవి కూడా చెప్పలేము. కానీ ఆ సమయంలో ఈ మిరియాం చేసిన పని ఏంటి అంటే చాలా ధైర్యంగా, చాలా చురుకుగా ఆలోచించి ఆ ప్లేస్లో అర్జెంటుగా మదర్నే పంపించాలి అనే ఆలోచన ఆమె చేసినట్లు చూస్తున్నాం. మరొకటి ఏంటి అంటే ఈ చురుకు కలిగిన స్త్రీ లేదా తెలివి కలిగిన స్త్రీ ఏదైనా మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ఈమెకు ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటి అంటే ఆరాధన నాయకురాలు. ఈమె ఎవరండి? ఆరాధన నాయకురాలు. అంటే చిన్నతనం నుండే తను భయభక్తులతో పెరిగినటువంటి స్త్రీగా ఆమెను మనం చూస్తున్నాం. కాబట్టి ఆరాధన నాయకురాలిగా ఆమె ఎన్నుకొనబడింది దేవుని చేత. ఓకే, సో దీని యొక్క ఆధారము మనం ఎక్కడ చూస్తాము? నిర్గమకాండము 15వ అధ్యాయము 20 నుండి 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం నుండి దాటిన తర్వాత మనకి ఒక సందర్భం కనిపిస్తుంది. ఏంటది అంటే మనందరికీ తెలుసు, ఇజ్రాయేలీలందరూ ఐగుప్తు నుండి ఇట్లా వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క సణుగులు గొణుగులు ఏ విధంగా వాళ్ళు నిరీక్షణ లేకుండా మాట్లాడుతూ ఉన్నారో, ఏ విధంగా వాళ్ళు ఓర్పు లేకుండా మాట్లాడుతూ ఉన్నారో అన్ని విషయాలు మనకు తెలుసు. అటువంటివి ఏమి రానియకుండా ఈ మిరియాం ఏం చేస్తుందంటే వాళ్ళతో ఉత్సాహంగా దేవుని పాటలు పాడిస్తూ, ఉత్సాహంగా వాళ్ళని నడిపిస్తూ, వాళ్ళ నోటి వెంట మరొక మాట రానియకుండా, వారికి మరొక ఛాన్స్ అనేది ఇవ్వకుండా ఏం చేస్తుందంటే ఆరాధనలు నడిపిస్తూ, కొత్త పాటలు పాడిస్తూ, నాట్యం చేయిస్తూ, ఆమె చేతిలో తంబురు కూడా ఉందంట. తనని వారందరితోనూ నాట్యం చేయించుకుంటూ, అది ప్లే చేయించుకుంటూ వారిని నడిపించినట్లుగా మనము నిర్గమకాండము 15వ అధ్యాయము 20 నుండి 21వ వచనంలో మనం చూస్తాం. చూడండి, మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని గణపరిచిన స్త్రీగా మనము ఆమెను చూస్తూ ఉన్నాము. ఇది ఆమె యొక్క సందర్భం. మరొకటి ఏంటి అంటే ప్రవక్తినిగా మనం చూస్తున్నాం. ప్రవక్తినిగా అంటే మనకి నిర్గమకాండంలో కనిపించదు, కానీ మీకా గ్రంథంలో 6వ అధ్యాయము 4వ వచనంలో ఆమెను ప్రవక్తినిగా చూపించడం అనేది జరుగుతుంది. అంటే ప్రతి విషయము ఆమె వెలుగెత్తి గొప్ప విశ్వాసముతో మాట్లాడినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ప్రవక్తిని అంటే చిన్న విషయం కాదు, ప్రవక్త అంటే చిన్న విషయం కాదు. విశ్వాసముతో మాటను బయలు వెళ్ళడానికి వారి యొక్క నోటిని వాడతారనమాట. అంటే అది జరుగుతుందో లేదో తెలియకుండా గొప్ప విశ్వాసం కలిగి మాట్లాడేవారే ఈ ప్రవక్తలు. దేవుని యొక్క మాటను ప్రజలకు తెలియచేయడానికి ఒక మెసెంజర్గా పనిచేసేవారే ఈ ప్రవక్తలు. వారి మాటను తెలియచేయాలి అంటే ఒక కనిపించని దేవుడు ఒక మాట చెప్పినప్పుడు అది నిజమా కాదా అని ప్రశ్నించుకుని, దాన్ని అబ్జర్వ్ చేసుకుని, దాన్ని రూఢీపరుచుకుని మాట్లాడుకోవడానికి అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా ఈ ప్రవక్తలు ఏం చేస్తారంటే వెనువెంటనే ఆ సమాచారాన్ని అందించడానికి వారిని వారు పురిగొల్పుకుంటూ, వారిని వారు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇటువంటి గొప్ప లక్షణం కలిగిన ఆమె మిరియాం. ఈమె మొదటి ప్రవక్తినిలాగా కనిపిస్తుంది మనకి పరిశుద్ధ గ్రంథంలో, మొదటి ప్రవక్తినిలాగా. ఆనాటి కాలంలో మరి స్త్రీలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఇశ్రాయేలీయుల్లో ఇబ్బంది పడుతూ ఉంటే, ఇశ్రాయేలీయులు మీ అందరికీ తెలుసు 6 లక్షల మంది అని చెప్తూ ఉన్నారు. అంటే కౌంటింగ్ ఎలా వచ్చింది? వితౌట్ విమెన్ అండ్ చిల్డ్రన్ కదా. స్త్రీలు కాకుండా, పిల్లలు కాకుండా, పురుషులను మాత్రమే, వృద్ధులను కూడా కాకుండా పురుషులను మాత్రమే, యవనస్తులను మాత్రమే కౌంట్ చేస్తే మనకు 6 లక్షలు అనేది వస్తుంది నంబర్. అంటే అసలు ఎన్నికే లేని సమయంలో ఒక ఆరాధన నాయకురాలుగా ఉంది ఈమె. ఆ 6 లక్షల మధ్యలో ఎన్నికే లేని సమయంలో ఆరాధన నాయకురాలుగా దేవుని చేత వాడబడుతున్నటువంటి ఒక ఆయుధంలానగా ముందుకు వెళ్తూ ఉంది. అంటే అసలు మోషే వెలుగులోనికి రావడానికి మొట్టమొదటి కారణం ఎవరండి? మొట్టమొదటి కారణం ఎవరు? మోషే వెలుగులోనికి రావడానికి మొట్టమొదటి కారణం ఎవరు? మిరియాం. మిరియాం ధైర్యం చేసింది. తల్లి ఏం చేసింది? జమ్ము పెట్టెలో పెట్టి వదిలేస్తే మిరియాం ఏం చేసిందంటే దాన్ని అక్కున మంచిగా భద్రతగా ఉండే ప్రదేశం ఏది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది, భద్రమైనటువంటి ప్రదేశంలోనికి చేర్చింది. ఈమె యొక్క లక్షణాలను కనుక మనం తీసుకుంటే ఆహా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనిపిస్తుంది. అంటే
మనం సంఘంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఒక పని తర్వాత మరొకటి, ఒక పని తర్వాత ఒకటి, అంటే ఒక్కొక్కరిని దేవుని రాజ్యంలోనికి చేర్చే పనిలో మనం బిజీగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దేవుని మాట, దేవుని చేయి మనకి సహాయముగా ఉంటుంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. దానికి ఉదాహరణగా మనము మిరియామ్ని తీసుకోవచ్చు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మిరియామ్కి తోడుగా దేవుడు ముందుండి నడిపించినటువంటి సందర్భం అది. అప్పటి కాలంలో మీ అందరికీ తెలుసు, పాత నిబంధన కాలంలో స్త్రీలు కంప్లీట్గా ఎట్లా పరిత్యజించబడిన వారు, అంటే దూరంగా ఉన్నవారు, అంటరాని వారు అన్నట్లుగా, అసలు వారు కౌంటబులే కాదు, వాళ్ళు కుక్కలతో సమానం అన్నట్లు వాళ్ళ పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో ఆరాధన నాయకురాలుగా ఉండి మోషేతో సమానంగా వారిని నడిపిస్తూ ఉంది అంటే చూడండి, దేవుడు ఏ రీతిగా మిరియాముని ఎన్నుకున్నాడు, ఏ రీతిగా దేవుని చేతిలో బలంగా వాడబడుతూ ఉంది అంటే అంత ఈజీ కాదు. ఎందుకు? ఆమెకు ఆ టైంలో విధేయత ఉంది. ఏముంది? విధేయత పనిచేసింది. విధేయత ఆ వ్యక్తిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళడానికి సహాయమైంది. అలాగే ఈమె నాయకురాలుగా కూడా కనబడుతుంది. అదే అధ్యాయంలో నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ వచనంలో నాయకురాలుగా, అంటే అంతమంది జనాన్ని ముందుండి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు, అవునా? ఈరోజు కుటుంబంలో ఒక నలుగురిని ముందుకు తీసుకువెళ్ళాలి, ఒకే మాట మీద నడిపించాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. ఒక డెసిషన్ తీసుకోవాలంటే ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఒక్కొక్కరు ఒక్కొక్క డెసిషన్. యజమాని ఏమంటాడు అంటే నేను తలను, నా మాట వినాలి అని అంటాడు. స్త్రీ ఏమంటది అంటే లేదు, అన్నీ నేను చేస్తున్నాను, నా మాట వినాలి అని అంటుంది. చిన్నవాళ్ళు అంటారు లేదు, నేను చిన్నదాన్ని, నేను చెప్పిన మాట వింటే బాగుంటుంది అని అంటారు. అంటే ఇక్కడ కుటుంబంలో ఉన్న నలుగురిని ఏకతాటిలో నడిపించలేని మనము ఆనాటి కాలంలో దేవుని చేత విధేయత కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి మోషే, అహరోను, అలాగే మిరియాము, వీళ్ళందరూ కలిసి ఇశ్రాయేలీయులందరినీ ముందుకు నడిపించడానికి పాత్ర వహించారు. వీరిలో మిరియాం కూడా ఒక పాత్ర అనేది మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే ఆ సమయంలో. అయితే ఇటువంటి బలంగా పనిచేయబడినటువంటి స్త్రీ ఎంత బలంగా పనిచేయబడింది? వర్షిప్కి అవకాశం ఇస్తున్నాము, సాంగ్స్ పాడడానికి అవకాశం ఇస్తున్నాము, లేకపోతే అన్ని విషయాల్లోనూ మీరే ముందుండి చేస్తున్నారు. అన్ని విధాలుగా మనకేమవుతుంది అంటే ఒక పని తర్వాత మరొక పని ఎంకరేజ్మెంట్ ఉంటుంది సంఘంలో, అంతే కదా? మనల్ని ఎవరైనా ఇగ్నోర్ చేసినప్పుడు వీ షుడ్ నాట్ టేక్ అనదర్ స్టెప్, మనం వేరే స్టెప్ తీసుకోవడానికి ఇష్టపడము. కానీ ఒక పనిలో మిమ్మల్ని గుర్తించినప్పుడు మనం ఏం చేస్తాము? మరలా వేరే స్టెప్ తీసుకోవడానికి, మరలా దేవుని కోసం ఇంకొక పని చేయాలి అని మనల్ని మనమే పురుగొల్పుకుంటూ ఉంటాం, మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ ఉంటాము. సో ఇంత గొప్ప నాయకురాలుగా ఉన్నటువంటి ఆమె ఒకానొక సమయంలో బలహీనతకు లోబడింది. అది మనందరికీ తెలిసిన విషయం. ఏంటది? ఆ బలహీనత ఏంటి అంటే ఆమెలో చిన్నగా ఒక గర్వం అనేది స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు, యెహోవాకు హేయములు 7 అనేది గడిచిన మాసం అంతట్లోనూ పాస్టర్ మనకి చెప్తూ ఉన్నారు. దానిలో ఒకటి కళ్ళల్లాడు నాలుక అంటే ఏంటి? ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ కలిసి వేరే వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం, లేదా ఒకరు లేదా ఇద్దరు వేరే వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం. ఒక దగ్గరుండి మన దగ్గర లేని వ్యక్తి గురించి మాట్లాడుకోవడం. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు సంఘంలో, అప్పుడే స్టార్ట్ అయింది, స్టార్టింగ్లోనే స్టార్ట్ అయింది, ఎప్పుడో స్టార్ట్ అయింది అది. ఓకే, అదే ఇక్కడ చూస్తాం. అరే ఇక్కడ ఎవరితో మాట్లాడుంటుంది మిరియాం? ఎవరో కాదు, అహరోనే. దీనికి సహాయముగా నిలబెట్టినటువంటి అహరోను ఎవరికి? మోషే. అయ్యా నేను మాట్లాడలేను, నేను మాంద్యం గలవాడిని, నా వల్ల కాదు, నాతో కాదు, చాలా పరీక్షలు పెట్టాడు పాపం. దేవుడే చాలా పరీక్షల్లో నెగ్గి మోషేని ఎన్నుకున్నాడు కదా. ఇక్కడ అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు అని అంటాడు మోషేని. అంత నమ్మకంగా చూస్తున్నాడు మోషేని. మోషేకి సపోర్ట్గా ఎవరిని పెట్టుకున్నాడు అంటే అహరోన్ని పెట్టుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఎందుకు? స్టార్టింగ్ దగ్గర నుండి కాచి కాపాడి వెంటుండి తోబుట్టు అక్క అంటే చిన్న విషయం కాదండి కదా. ఫ్యామిలీలో అక్క అంటే అన్నీ తీసుకొస్తూ ఉంటుంది కదా. సో ఇక అక్క అంటే ఇంకా తోడుగా ఉంటుంది అనే ఉద్దేశంలో ఉంది. కానీ ఈ మిరియాం ఏం చేసింది అంటే అహరోనుతో కలిసి ఇలా మాట్లాడుతుంది. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 1 నుండి చూద్దాం. ఆమెకి ఎందుకు మోషే పైన
కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వచ్చింది అనేది మనకి క్లారిటీగా ఉంటుంది. ఈ 12వ అధ్యాయాన్ని మొత్తాన్ని మనము ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. మొదటిది అంటే మనకి చూపిస్తున్న కారణం ఏంటి అంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నందుకు ఆమె ఇష్టం లేదు కాబట్టి అని చెప్తున్నారు. అంటే ఇష్టం లేకపోవడానికి కారణాలు ఏంటి అంటే, వాస్తవానికి జనరల్గా మనకు ఉన్నదే ఏంటి అంటే సేమ్ కలర్ కాదు అనేది ఒకటి ఉంది. ఓకే, అంటే ఈ కూషు దేశపు స్త్రీలు బ్లాక్గా ఉంటారంట, కంప్లీట్గా అన్య దేశపు స్త్రీలు లాగా. మొదటిగా దేవుని నమ్ముకున్న స్త్రీలు కాదు వీళ్ళు. ఈ కూషు దేశపు వాళ్ళందరూ యెహోవాని మొదటిగా నమ్ముకున్నవారు కాదు, తర్వాత యాడ్ అయిన వాళ్ళు. కానీ ఇజ్రాయేలులో వీళ్ళు కూడా ఒక తెగ అన్నట్లుగా ఉంది చరిత్రలో. కానీ వీళ్ళు దూరంగా ఉండడం వల్ల, అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఇజ్రాయేలీలు మేమే ద గ్రేట్ అనేది వీళ్ళ ఫీలింగ్. పాయింట్ అర్థమైందా? మేమే ద గ్రేట్ అన్నట్లు, మేము తప్ప దేవునికి నిజమైన బిడ్డలము ఎవరూ లేరు, మేమే దేవునికి విధేయత చూపించాము, మేమే దేవుడు చెప్పినట్లు చేశాము, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళు అనే ఆలోచన ఒకటి. సో ఈ ఆలోచన వల్ల ఒకటి. దీని తర్వాత ఏమైంది చూడండి, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేత పలికింపలేదా, ఇలా మాట్లాడుతున్నారు. అంటే దేవుడు మోషేతోనే మాట్లాడి మీతో మాట్లాడిస్తున్నాడా? మోషేతోనో మాట్లాడి అంటే మోషేనే మీకు మెసెంజర్గా పెట్టాడా, లేకపోతే యెహోవా డైరెక్ట్గా మోషేతోనే మాట్లాడుతున్నాడా, మాతో మాట్లాడడం లేదా? మోషే ఎప్పుడు వచ్చాడు? మధ్యలో వచ్చాడు. ఫస్ట్ ఎవరు ఉన్నాము? మేమున్నాము అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఓకే, చూడండి, వారు అంటే ఇక్కడ మిరియాము ఉన్నారు, అలాగే అహరోను ఉన్నారు, ఇద్దరు. మోషే చేత మాత్రమే యెహోవా పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. యెహోవా మాత్రమే విన్నాడంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ ఇన్ సీక్రెట్, వాళ్ళు సీక్రెట్గా అనుకుంటున్నారు అని అర్థం, అంతే కదా. వాళ్ళు వేరే వాళ్ళతో అంటే విన్నట్లు. కానీ ఇక్కడ అహరోను మిరియాం వీళ్ళిద్దరు మాత్రమే అంటున్నారు. ఏంటి, మోషేనే మాట్లాడతాడా? మన వల్ల కాదా? ఒక్కడే చేయగలిగాడా? ఇంతమందిని తీసుకొచ్చాడా? మన సహాయం లేకుండా చేశాడా? ఇదంతా మేము లేకుండానే మీరు కట్టేశారా? మేము లేకుండానే మీరు చేసేసారా? అవును, మీరు సహాయం చేశారు, కాదనడం లేదు. మీరు సహాయం చేశారు, మీరు తోడుగా ఉన్నారు. దేవుని ప్రేరేపణ చేత మీరు సహాయం చేశారు, దేవుని బలం చేత మీరు సహాయం చేశారు, దేవుడు నడిపిస్తే మీరు నడిచారు, కాదనడం లేదు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే మాతోనే అవుతుంది, అంటే మేము లేకపోతే మీ పని జరగదు అన్నట్లుగా మాట్లాడుతూ యెహోవా మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇది ఎవరి సాక్ష్యం అంటే దేవుని సాక్ష్యం మోషే గురించి. ఇప్పుడు మోషేని మనము ఒకవేళ సేవకులమనో లేకపోతే దేవుని బిడ్డలు అనుకుంటే, దేవుడు తన సొంతం అని అనుకున్న వారు ఎవరిని కూడా విడిచిపెట్టడు. దేవునికి సొంతమైన వారికి ఎదురుగా లేకపోతే వారికి ఆపోనెంట్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడు కలుగ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ మధ్యలోకి. అదే మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ సొంత వారైనప్పటికీ మిరియాం చాలా సొంతవారు కదా, సొంతవారు తనకి వ్యాజ్యముగా నిలిచినప్పటికీ కూడా దేవుడు ఇక్కడ జోక్యం చేసుకున్నట్లుగా చూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములను ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను. ముగ్గురిని ఒక దగ్గరికి పిలిచాడు. ఆ తర్వాత సపరేట్గా అహరోన్ని అలాగే మిరియాంని పిలిచాడు. ఇక్కడ ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు మేఘము ద్వారా. ఓకే, మేఘమై దిగి వచ్చాడు, మేఘ స్తంభముగా దిగి వచ్చినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో
ప్రవక్త యుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఒకవేళ మీ ఇద్దరిలో ఎవరైనా ప్రవక్త అయితే మీతో కలలో మాత్రమే మాట్లాడతాను, ఎప్పుడు నేను మీతో డైరెక్ట్గా మాట్లాడలేదు. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు, మీన్స్ మీకులాగా కాదు అని చెప్తున్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. అంటే ఏమంటున్నాడు? మనకు ఒక మాట ఉంది కదా, నిన్ను ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్లే. అది ఇక్కడ వీళ్ళు టచ్ చేసింది ఎవరిని అంటే మోషేని కాదు. మిరియం టచ్ చేసింది ఎవరిని అంటే మోషేని కాదు. వాళ్ళు టచ్ చేసింది ఎవరిని అంటే దేవుని యొక్క కనుగుడ్డుని టచ్ చేశారు. అందుకే ఆయన యొక్క రెస్పాన్స్ ఉంది చూడండి, చాలా భయంకరంగా ఉంటుంది. ఎట్లా అంటే, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ముఖాముఖిగా నేను మాట్లాడినప్పుడు హీ కెన్ సీ అని చెప్తున్నాడు. మీరెవరూ నన్ను చూడలేరు కానీ ఆయన నన్ను చూడగలడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. నా సేవకుడైన మోషేతో ఈ విధంగా మాట్లాడడానికి, తన గురించి ఇలా మాట్లాడడానికి మీకు ఎందుకు భయం లేదు అంటే, ఇక్కడ మిరియంలో ఏం పోయింది? భయం పోయింది. ఎందుకు పోయింది? గర్వం వచ్చింది. అంటే దేవునికి ఆయాసకరమైనది మనలోనికి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో దేవుడంటే భయం అనేది పోతుంది. మొదటిగా దేవుడంటే భయం అనేది పోతుంది. గమనించండి, దేవుడంటే భయం పోయింది అంటే మన నాశనానికి మనమే కారణమవుతాం. దేవుడంటే భయం లేనప్పుడు మనం వేసే అడుగు ఎటువైపు వెళ్తుందో మనకు తెలియకుండా వేసేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము చివరి వరకు, మన చివరి శ్వాస వరకు మనం ఎప్పుడు కూడా దేవుని భయంతో మనం ముందుకు వెళ్ళాలి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దేవుడంటే భయంతో ముందుకు వెళ్ళాలి, ప్రేమతో మనం ముందుకు వెళ్ళాలి. దేవుని భయాన్ని పోగొట్టుకున్నటువంటి ఈ మిరియాముతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనెను. యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. ఆ సమయంలో ఈ కుష్టు రోగము ఎటువంటిది అంటే కంప్లీట్గా దూరం పెడతారు. ఎవరు వారిని చూడడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు. కుష్టు రోగం అంటే అసలు ఊరి ఆ పాళెము నుండే వాళ్ళు దూరంగా జరగాలి, ఆ పాళెంలో నుండే వారు దూరంగా వెళ్ళిపోవాలి. అట్లీస్ట్ అంటే ఆ సమయంలో వాళ్ళు స్నానం చేయకపోతేనే, నార్మల్ వ్యక్తులు స్నానం చేయకపోతేనే 5 రోజుల పాటు ఎవరిని టచ్ చేయరంట. అంత గట్టిగా ఉండేవారు పాత నిబంధన కాలంలో. అటువంటిది కుష్ఠరోగం అంటే కంప్లీట్గా వాళ్ళు వాళ్ళ పాళానికి దూరంగా పెట్టుకునేటువంటి పరిస్థితి. దానికి తోడు ఇది ఈ నార్మల్గా అందరికీ వచ్చినటువంటి కుష్ఠరోగం కాదంటండి. దీన్ని కనుక మనము ఒకసారి స్టడీ చేస్తే, మీకు సమయం ఉంటే స్టడీ చేయండి, ఇది హిమము వలె తెల్లగా ఉంటుందంట. హిమము వలె తెల్లగా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది చూడండి. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భముల నుండి పుట్టినప్పటికే సగమాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకుము. ఆమె ఎలా ఉంది ఇప్పుడు చెప్పండి? తల్లి గర్భంలో నుండి వచ్చేటప్పుడు ఎంత సెన్సిటివ్గా ఉంటారు? బేబీస్ని చూసారా మీరు? 1 day 2 days 3 days అయినా పర్లేదు, అట్లా చూసారా? వాళ్ళ స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుందండి, ఎంత సెన్సిటివ్గా ఉంటుంది, టచ్ చేయలేము కదా. ఇక్కడ ఏముంది అంటే బయటకు వచ్చేటప్పటికి వాళ్ళు తయారవుతారు, కానీ తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగమాంసము క్షీణించి అంటే కుళ్ళిపోయి, అంటే కుళ్ళిపోయినటువంటి శరీరంకి దానిపైన మంచు పడి అది మొత్తము పాలిపోతే ఎలా ఉంటుందో ఆమె అలా ఉందంట. వెంటనే మిరియామును చూసి అహరోను దడుచుకున్నాడు. వెంటనే అహరోను చెప్పింది ఏంటి అంటే, వెంటనే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. హీ రియలైజ్డ్. అహరోను ఏమైంది అంటే కంప్లీట్గా రియలైజ్ అయ్యాడు. వెంటనే మార్పు వచ్చేసింది ఆయనకి.
మిరియామును చూసి అహరోనులో మార్పు అనేది కలిగింది కంప్లీట్గా. అంతకుముందు మిరియాముతో కలిసి మాట్లాడినటువంటి అహరోను వెంటనే తనలో మార్పు కలిగి ఆయన అన్న మాట ఏంటంటే, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, వివేకము లేకుండా మేము ప్రవర్తించాము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దని మరలా ఏం చేస్తాడంటే మోషేని బ్రతిమలాడతాడు. ఓకే, ఏమని? మా కొరకు విజ్ఞాపన చేయమని, మా కొరకు ప్రార్థన చేయమని బ్రతిమలాడినప్పుడు మరలా ఈ మోషే తన కొరకు ఎలిగే వీరి మధ్యవర్తిగా ఉంటాడు. దేవునికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిరియామికి మధ్యలో మధ్యవర్తిగా ఉండి ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గు పడును గదా, ఆమె పాళెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలెను, తరువాత ఆమెను చేర్చుకొనవలెను. కాబట్టి మిరియాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చుబడి వరకు జనులు ముందుకు సాగరైరి. దీనిని మనము స్పష్టంగా జాగ్రత్తగా చదివితే మనకి ఏమర్థమవుతుంది అంటే, మన తెగలో ఉన్నవారు కావచ్చు, మన క్లాస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, క్లాస్ అంటే మనమందరం ఒక గ్రూప్లో ఉన్నవారం కావచ్చు, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళం కావచ్చు, ఒక సంఘంలో ఉన్న వాళ్ళం కావచ్చు, ఒకరు వ్యతిరేకంగా దేవునికి మాట్లాడినప్పుడు దాని పక్కన ఉన్నవారు ఖచ్చితంగా వారిని గద్దించాలి, ఖచ్చితంగా వారిని హెచ్చరించాలి. అలా చేయకుండా వారితో కలిసి మనం అడుగులు వేసినట్లయితే పరిస్థితి మిరియాము వలె అవుతుంది. ఓకే, చాలా సందర్భాలలో ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, ఆనాడు మిరియాముకు జరిగినటువంటి కుష్ఠరోగంలో మీరు జ్ఞాపకం చేసుకోండి అని అంటాడు మోషే. వెళ్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రయాణంలోనే మరొకసారి జ్ఞాపకం చేస్తాడు. ఏంటి, మర్చిపోయారా? మిరియాముకు వచ్చినటువంటి కుష్ఠరోగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అంటాడు. అంటే అక్కడ ఏం జరిగింది? అవిధేయత. అక్కడ ఏం జరిగింది? మరలా తనకి విరోధముగా మాట్లాడడం అనేది జరుగుతుంది. అలా విరోధముగా మాట్లాడిన ప్రతిసారి ఏమి గుర్తు చేస్తున్నాడు? మిరియాముకి ఉన్నటువంటి కుష్ఠరోగాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. అంటే గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన సంఘంలోనైనా మనమున్న ప్రదేశంలోనైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఎవరైనా మన చేత ఫైండ్ అవుట్ చేయబడి ఉంటే మనం చేయవలసిన పని ఏంటి అంటే వారిని ఖచ్చితంగా హెచ్చరించాలండి. ఖచ్చితంగా దేవుని పేరట వారిని హెచ్చరించాలి, గద్దించాలి, దేవుని ప్రేమను వారికి చూపించాలి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు కావచ్చు, కానీ మానవులుగా మనం చేసే పని ఏంటంటే మనకెందుకులే, అవునా? మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా? మనం కరెక్ట్గా ఉన్నామా లేదా? నేను వేసే అడుగు కరెక్ట్గా ఉందా లేదా? నన్ను అందరూ మంచివారు అనుకుంటున్నారా లేదా? నన్ను అందరూ ప్రేమగా పలకరిస్తున్నారా లేదా? ఇదే మనం చూసేది. కానీ మన బాధ్యత ఏంటి అంటే నీవు రక్షించబడటమే కాదు, నీ పక్కన వారు కూడా నశించిపోకుండా చూడాలి. నీవు రక్షించబడుతున్నావు ఓకే, కానీ నీ పక్కన వారు నశించిపోకుండా చూడవలసినటువంటి బాధ్యత నీదే. అది ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే, ఇక్కడ 7 రోజులు మిరియాము బయట ఉంది కదా, పాళెము బయట ఉంది కదా. పాళెము బయట ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరిగింది? 7 దినములు వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడ వరకు జనులు ముందుకు సాగరైరి. జనులంటే ఎవరు? ఇదంతా ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం అండి. వీరి యొక్క ప్రయాణంలో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ కూడా. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అడ్డం పడుతుంది. ఒకసారి ఫరో అడ్డం పడుతున్నాడు, ఫరో సైన్యం అడ్డం పడుతుంది, వీరు భయాలు అడ్డం పడుతున్నారు. మరొకసారి స్వయంకృతాపరాధాలు ఇవి. ఒకసారేమో నాదేం తప్పలేదు, ఎవరు? నా శత్రువు ఎదురయ్యాడు, నాదేం తప్పలేదు, నాకు వాళ్ళు అడ్డం పడ్డారు, నాదేం తప్పలేదు, నేను కరెక్ట్గానే ఉన్నాను, వీళ్ళ వల్ల అయ్యింది, వాళ్ళ వల్ల అయ్యింది అని ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో మనము మన దారిని వెళ్తూ ఉన్నప్పుడు మనకు మనమే స్వయంకృతాపరాధం చేసుకుంటూ ఉంటాం. దానిని మీరు రౌండప్ చేసుకోవాలి. దానిని స్వయంకృతాపరాధంగా నీకు నువ్వు చేస్తున్న తప్పులు ఏవైతే ఉన్నాయో, నీలో చేర్చబడుతున్నటువంటి ఆ గర్వం ఏదైతే ఉందో, నీలో చేర్చబడుతున్నటువంటి ఆ 2 నాలుకల పని ఏదైతే ఉందో దాన్ని వెంటనే నువ్వు కట్ చేసేయాలి. అది కట్ చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా అపవాది
మనలోనికి చొరబడుతుంది, మనతో ఏ పని కావాల్స్తే ఆ పని చేయనిస్తుంది. ఇది ఒక మాట చెప్పి మనము రిలాక్స్ అవుతున్నాం. వాస్తవానికి అపవాది చేస్తుంది అని చెప్పి, వాస్తవానికి అపవాది చేస్తున్నప్పుడు మనకు బ్రెయిన్ లేదండి, లేదా? మనం వేస్తున్న ప్రతి అడుగు మనకి తెలుసు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మన వల్ల మన చుట్టూ ఉన్నటువంటి పని ఆగిపోతుంది, మన వల్ల మన కుటుంబానికి రావాల్సినటువంటి ఆశీర్వాదము ఆగిపోయే అవకాశం ఉంది, మన వల్ల మన సంఘం ఎదుగుదలకు అడ్డం వచ్చే అవకాశం ఉంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మన వల్ల మనం ఉండే గ్రామానికి ఆపదొచ్చే అవకాశం ఉంటుంది. మనం సింగిల్ పర్సనే, కానీ ఇక్కడ ఇశ్రాయేలులు ఎంత బాగా ఎదురు చూస్తున్నారు మీరు చెప్పండి. పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి అని ఎంత బాగా ఎదురు చూస్తున్నారు. కనాను దేశానికి త్వరగా వెళ్ళాలని ఎదురు చూస్తున్నారా లేదా? ఎరికో గోడలు, ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము, ఇవన్నీ చూస్తూ ఉంటే మధ్యలో మళ్ళీ 7 రోజులు బ్రేక్. మళ్ళీ వీరు వెళ్ళేది ఏమైనా వెహికల్స్ పైన అండి? ఎట్లా వెళ్తున్నారు? బై వాక్. వెళ్ళాలి, తినాలి, వండుకోవాలి, పడుకోవాలి, చాలా ఉంటాయి. అయితే ఈ 7 రోజులు ఇక్కడ ఏం జరిగింది అంటే, మనం చేసే కొన్ని స్వయంకృతాపరాధాల వల్ల దేవుని పనికి ఆటంకంగా మారే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇదొకటి. మరొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని బిడ్డలకి మనము ఆటంకంగా కానీ, అవరోధంగా కానీ, విరోధంగా కానీ నిలబడితే మనకి ఆ దేవుని బిడ్డలకి మధ్యలో జోక్యం చేసుకోవడానికి ఎవరొస్తాడు అంటే దేవుడే కలుగ చేసుకుంటాడు. మోషే అట్లా ఊరకనే ఉన్నాడు, ఆయనకు అలవాటైపోయింది, ఆయన తిరిగి మాట్లాడలేదు, ఆయన ఊరకనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరు కలుగ చేసుకున్నారు? దేవుడు కలుగ చేసుకున్నాడు. ఈ రోజున నీవు నిజముగా దేవుని భయభక్తుల్లో ఉన్నట్లయితే మనకి అవరోధంగా కానీ, లేకపోతే అడ్డంగా కానీ, మనం పనిచేసే ప్రదేశాలలో, మనం ఉండే ప్రదేశాలలో నిలబడిన వారికి సమాధానం చెప్పడానికి, వారిని ఓడించడానికి, వారిని నిలబెట్టడానికి, వారిని సమూలంగా నాశనం చేయడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ విషయాన్ని మాత్రము మనం ఏమాత్రము మర్చిపోకూడదు. ఇది మనము మిరియాం జీవితంలో జనరల్గా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, నేను గొప్ప వ్యక్తిని కదా, సంఘంలో ఇన్ని మంచి పనులు చేశాను, ఒక్క తప్పుకే క్షమించకుండా ఉంటారా? దేవుని విషయంలో ఇన్ని మంచి పనులు చేశాను, ఎంతోమంది అనాథలకు నేను అన్నం పెట్టాను, ఎంతోమంది అనాథలకు ఇళ్ళు కట్టించాను, ఎంతోమందికి నేను తోడుగా ఉన్నాను, చాలా కుటుంబాలను నడిపించాను, సంఘానికి చాలా కుటుంబాలకు ప్రేమ పంచాను, వారికి అన్ని విషయాల్లోనూ నేను తోడుగా ఉన్నాను. అవును, మిరియాం కంటే గొప్ప పనులేమి చేయలేదు కదా, మిరియాము చిన్నతనం నుండి ఆమె వేసిన ప్రతి అడుగు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వేసింది, విధేయత కలిగి వేసింది. ఎప్పటి వరకో తెలుసా? 100 years, 100 సంవత్సరాలు దేవునికి విధేయత కలిగి బతికింది ఆమె. ఏదో ఒక్కసారి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా దేవుని దృష్టి ఓకే అని వదులుతాడు. కానీ నువ్వు ఒక్క చిన్న తప్పు చేసావంటే దేవుని దృష్టి నీ మీదకి వచ్చేస్తుంది. నువ్వు తప్పు చేయకుండా ఉండటమే దేవునికి కావాల్సింది. అందుకే ఇక్కడ మిరియాం జీవితంలో మనం ఏం నేర్చుకుంటామంటే, ఈమె ఇన్ని మంచి పనులు చేస్తుంది, దేవునికి ప్రవక్తనిగా ఉంది, చిన్న విషయం కాదు. అంటే దేవుని మెసెంజర్గా ఉంది. అక్కడ దేవుడు చెప్పే విషయాలను తీసుకొచ్చి ప్రజలతో మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు. కళల ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడు, పాటల ద్వారా ఆమెతో మాట్లాడుతున్నాడు, ఆమె మనసులో ఒక పాటను పుట్టించగలుగుతున్నాడు. ఇన్ని తలాంతులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న తప్పు, ఒక చిన్న దూషణ చేసినందుకు ఆమెను వదిలిపెట్టలేదు దేవుడు. ఈ రోజున మనము కూడా అనుకుంటూ ఉంటాం ఏమనంటే, నేను ఇన్ని మంచి పనులు చేశాను, ఏం కాదు, ఈ ఒక్క తప్పుకి ఏం కాదు, లేకపోతే ఈ ఒక్క చిన్న మిస్టేక్కి ఏం కాదు, ఈ చిన్న నోటి జారడానికి ఏమి కాదని అనుకుంటాం. కాదు, ఆ చిన్నది కూడా మనం చేయడానికి వీల్లేదు. దేవుడు ఆ చిన్న విషయాన్ని కూడా అండర్లైన్ చేస్తాడు. మరొక విషయం మిరియాం జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీని వదులుకోవడం. సంఘంలో నీకంటూ దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, కుటుంబంలో నీకంటూ దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కుటుంబాన్ని నడిపించే ఒక పెద్ద వ్యక్తిగా కావచ్చు, రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తిగా కావచ్చు, ఎలాగైనా కావచ్చు. మీరంటూ మీ కుటుంబాల్లో మీ ప్రాంతాల నుండి దూరంగా వచ్చి వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీకు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, మీకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఆ రెస్పాన్సిబిలిటీలో నుండి, ఆ ప్రేమలో నుండి, మీ తల్లిదండ్రుల దృష్టిలో నుండి మీ ఆలోచన చెరిగిపోనీయకుండా చూసుకోండి. ఒక్కసారి చెరిగిందంటే దానిని మరలా మనం రాయలేము.
మరలా దానిని రాయలేము. ఈ రోజున మీరు అంతంత దూరం నుండి వచ్చి దేవుని సన్నిధికి ప్రతి ఆదివారం వచ్చి దేవుని ప్రార్థిస్తున్నారు అంటే అది దేవునికి మహిమ. ఆయన యందు భయభక్తులు కలిగి మీరందరూ ఈ రీతిగా దేవుని స్తుతించడానికి ఈ సమయంలో దేవుని సన్నిధిలో అక్కడ ఇక్కడ అన్యుల వలె ఉండకుండా దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నారు అంటే అది దేవునికి మహిమ. అది ఆయన కార్యం. అంటే ఆయన నడిపించే ప్రతి మార్గంలోనూ మీరు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇప్పుడు దేవుని చేతిలో ఆయుధాల వలె దేవుని చేతిలో మీరు చేయి పెట్టి నడుస్తున్న బిడ్డలుగా మనం అందరం ఉన్నాం. మంచి విషయమే. అయితే ఇంకా మన జీవితకాలం, ఇంకా భవిష్యత్తు ఉంది. ఈ భవిష్యత్తులో ప్రతి సెకండ్ కూడా ఎప్పుడు అపవాది ఎలా ఉంటుందంటే ఎప్పుడు మృంగుదన, ఎప్పుడు గర్జించు సింహము వలె మృంగుదన అని ఎదురు చూస్తూ కాపు కాస్తూ తిరుగుతూ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చెప్పి మనము అవకాశం ఇవ్వకుండా చూడాలి. దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే మనలోనికి రానియకుండావి ఏంటివి అంటే సామెతలు 6వ అధ్యాయము 17వ వచనంలో ఉంది. ఏంటి? ఆయనకు ఇష్టం లేనివి హేయమైనవి 7 ఉన్నాయి. అవి ఏవి కూడా నీలోనికి దరి చేరనీయకుండా ఆయన యొక్క ఆత్మ ఫలమును ధరించి ముందుకు సాగే వారముగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు ఆయన యొక్క ఆత్మ ఫలములో ఫలించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మనము విధేయత కలిగి ఆయన ఫలంలో ఫలించే వారిగా ఆయన వేసే ప్రతి అడుగులోనూ మనము వేస్తూ ఆయన హస్తంలో మన హస్తము పెట్టి ముందుకు వెళ్తూ మనకు జీవితాన్ని కొనసాగించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఇక చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.